బట్ ప్రాబ్లం ఏంటంటే హీట్ ఎక్కువ. 200 kilos వెయిట్ ఫేస్ చేస్తాము. లాంగెస్ట్ అంటే లదాఖ్ వెళ్ళాము. ఫ్రమ్ హైదరాబాద్ మనం వెళ్ళింది లదాఖ్. సిటీ రైడ్స్ లో, సిటీ సాఫ్ట్ రోడ్స్ లో అయితే గనక వాటర్ మీద వెళ్ళిందంటే స్కిడ్ అవుతుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిషన్ మ్యాగ్నెట్స్. సో ఈ రోజు ఇంకొక ఓనర్షిప్ రివ్యూ ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్ లో చూడొచ్చు 2025 ఇంటర్సెప్టర్ న్యూ వేరియంట్. ఇక్కడ వచ్చేసి 2019 ఇంటర్సెప్టర్. సో ఈరోజు ఒక జెన్యూన్ ఓనర్షిప్ వీడియో చూడబోతున్నారు. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో మిస్టర్ అభిలాష్ ఈజ్ వన్ ఆఫ్ అవర్ బైకర్స్ క్లబ్ మెంబర్ అనమాట. సో హీ గోనా ఎక్స్ప్లెయిన్ బైక్ ఎప్పుడు తీసుకుండు, దేనికోసం తీసుకుండు, ఎక్కడెక్కడికి వెళ్ళిండు, బైక్ లో బెనిఫిట్స్ ఏంది, ప్రాబ్లమ్స్ ఏముంది, అన్ని హీ గోనా ఎక్స్ప్లెయిన్. సో వెల్కమ్ టు మిషన్ మ్యాడ్నెస్ మిస్టర్ అభిలాష్. సో మీరే చెప్పాలి. సో ఫస్ట్ ఈ బైక్ ఎందుకు చూస్ చేసుకున్నారు? నాకు RD 350 తీసుకోవాలని ఎప్పుడు ఉండేది. RD 350 అది ఎందుకంటే ట్విన్ సిలిండర్ గురించి. ట్విన్ సిలిండర్ నెక్స్ట్ ఆప్షన్ చూసి నాకు ఇది కనపడితే నేను ఇంటర్సెప్టర్ తీసుకున్నారు. సో యు ఆర్ లైక్ RD 350 ఫ్యాన్ అన్నమాట, అంతేనా? యమహా మీ దగ్గర ఆల్రెడీ RD 350 ఉన్నట్టుంది కదా? లేదు, యమహా 135 ఉన్నది నా దగ్గర. యమహా 135 ఉండి దాని మీద క్రేజ్ తోటి నేను RD 350 కూడా తీసుకుందాం అనుకున్నాను. ఓకే, సో ఇది ఎప్పుడు తీసుకున్నారు? 2019 నవంబర్. అప్పుడు ఆన్ రోడ్ కాస్ట్ ఎంత ఉంది గుర్తుండేనా? అప్పుడు 3.54 కు వచ్చింది నాకు. 3.54 ఆన్ రోడ్ కాస్ట్ వచ్చింది. సో ఇప్పుడు రీసెంట్ గా మా బ్రదర్ తీసుకున్నప్పుడు నాకు తెలిసి 4 lakhs చేంజ్ పడ్డట్టుంది. అంటే 2025 కి 2029 కి డిఫరెన్స్ లో, అంటే 5 years లో ఇంత కాస్ట్ పెరిగింది. ఎన్ని కిలోమీటర్స్ మీరు ఇంతవరకు చేసిన ఓడోమీటర్? 29,000 కిలోమీటర్స్ తిరిగాం. ఈ బైక్ పర్పస్ దేనికోసం తీసుకున్నారు మీరు? నేను యాక్చువల్ గా సోలో రైడ్స్, లాంగ్ రైడ్స్ చేద్దాం అనేసి తీసుకున్నాను. ఓకే, దెన్ గ్రూప్ లో జాయిన్ అయ్యి నేను గ్రూప్ రైడ్ స్టార్ట్ చేసి వి హ్యాడ్ ఫన్. సో రైడ్స్ కి వెళ్తా ఉంటారా మీరు? రైడ్స్ కి వెళ్తా ఉంటారు. ఎక్కడెక్కడ వెళ్ళి ఈ బైక్ తో రైడ్స్ కి మీరు? ఈ బైక్ తోటి లాంగ్ రైడ్స్ అంటే మా ఇంటికి అయితే నేను భీమవరం వెస్ట్ గోదావరి, దట్ ఈస్ అరౌండ్ 400 kilometers. నేను రెగ్యులర్ గా అంటే 6 months ఒకసారి అట్లీస్ట్ వెళ్ళి వస్తాను ఈ బైక్ మీద. ఓకే, అదర్ దెన్ దట్ లాంగ్ డిస్టెన్స్ వెళ్ళింది ఏంటంటే గోవాకి వెళ్ళాను. ఓకే, ఫ్రమ్ హైదరాబాద్ నుంచి అది 3 times వెళ్ళాను. ఇంకా దానికన్నా లాంగెస్ట్ అంటే లదాఖ్ వెళ్ళాము. ఫ్రమ్ హైదరాబాద్ మనం వెళ్ళింది లదాఖ్. ఇంకా దాని తర్వాత ఇంకెక్కడికి లాంగ్ వెళ్ళలేదు నేను. సో మీకు ఎలా అనిపించింది బైక్ పర్ఫార్మెన్స్ కానీ? అంటే క్యాపబుల్ అనిపించిందా ఈ 650 సెగ్మెంట్ మీ యూసేజ్ కి? సఫిషియెంట్ పవర్ ఉండేనా? పవర్ వైజ్ ఎక్సలెంట్, పవర్ వైజ్ కాంప్రమైజ్ ఏం లేదు. బట్ ఇనిషియల్ గా నేను అంటే మైలేజ్ వైజ్ కొంచెం అంటే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి మైలేజ్ గురించి కొంచెం అనుకున్నాను కానీ, బట్ 30 ఏదైనా వెహికల్ 30 ఇస్తుందంటే ఇంత పవర్ అది చాలా బెటర్ అనిపించింది. సో ఈ 30 అనేది సిటీలోనా లేకపోతే లాంగ్ రైడ్స్ లోనా? సిటీలో ఎంత వస్తుండే కరెక్ట్ గా చూడలేదు కానీ మేము మోస్ట్ ప్రాబబ్లీ ఎంత 24. సో బెటర్ ఉంది బైక్ అయితే, బెటర్ ఉంది. బట్ ప్రాబ్లం ఏంటంటే హీట్ ఎక్కువ. బట్ 650 ఇంజిన్ అంటే డెఫినెట్ గా హీట్ ఉంటది. సో సిటీలో యూజ్ చేస్తుంటే హీట్ వస్తుంది సిటీలో. ఎందుకు? బికాస్ ఇది 650 ఇంజిన్ కాబట్టి మీకు అంటే లాంగ్ లో కూడా హీట్ వస్తుంది, బట్ మనకి తెలియదు కంటిన్యూస్ ఎయిర్ ఫ్లో అవుతున్నప్పుడు. సిటీలో ఏంటంటే మనకి సిగ్నల్స్ దగ్గర ఎక్కడన్నా ఆగినప్పుడు మనకు కొంచెం ఎక్కువ హీట్ ఉన్నట్టు తెలుస్తుంది. ఓకే, సో సీటింగ్ ఎలా ఉంది? కంఫర్ట్? నాకైతే కంఫర్టబుల్ గా ఉన్నది ఆ పొజిషన్ అంతాను. బట్ కొందరు ఫ్రెండ్స్ నేను మాట్లాడితే వాళ్ళు ఏదంటే హ్యాండిల్ బార్ రేస్ చేసుకున్నారు వాళ్ళు కంఫర్ట్ అనేసి అని కానీ, బట్ నాకు ఆడు కంపెనీ వైజ్ ఇచ్చింది, నేను కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నాను. సో సీట్ మీకు కంఫర్టబుల్ గా ఉంది. అండ్ కమింగ్ టు సస్పెన్షన్ కూడా అంతే, నాకేం ప్రాబ్లం. మీకైతే ప్రస్తుతానికి ఏం ప్రాబ్లం? యాక్చువల్ గా సీట్ ఈస్ గుడ్, బట్ నేనైతే సీట్ అయితే మార్చాను. నేను మీరు సీట్ అప్గ్రేడ్ మీరు ఇప్పుడు చెప్పిన లేటెస్ట్ స్టాక్ సీట్ ఇది కంపెనీ రాయల్ ఎన్ఫీల్డ్ ఇచ్చిన సీటే, కొంచెం కస్టమైజేషన్ అయింది. ఓకే,
సో మీకు బ్రేకింగ్ అని హ్యాండ్లింగ్ ఎలా ఉంది అంటే ఇంత వెయిట్ కదా అంటే ఆల్మోస్ట్ 200 kgs అనుకుంటా. అవును, వెయిట్ 200 kilos వెయిట్ ఫేస్ చేస్తాము సిటీలో అయితే కనుక, సిటీలో అయితే కనుక టర్నింగ్స్ లోను వాటిలోను. బట్ లాంగ్ డ్రైవ్ లో వెళ్తున్నామంటే వెయిట్ మనకేమీ అంత తెలియదు. ఎందుకంటే మనం రైడ్స్కి వెళ్ళినప్పుడు యూజువల్ గా సాడిల్ బ్యాగ్స్, టాప్ బాక్స్ ఇదంతా లాంగ్ అన్ని ఉంటాయి కానీ బట్ మనకైతే రన్నింగ్ లో ఏమైతే ఫీల్ కాలేదు. ఏం నేను feel నడిపిన అవ్వలేదు. మీ బండి అవును. లాంగ్ రైడ్స్ మనం వెళ్ళాం కదా, నాకు ఇంత ఫీల్ కాలేదు. మా బ్రదర్ బైక్ కూడా నేను మాక్సిమం వాడాను, బట్ నాకు ఎప్పుడు అంత ఫీల్ రాలేదు వెయిట్ అనేది. అదే మీకేమైనా వచ్చిందా అని చెప్పి దాని ఓన్లీ అదే సిటీ రైడ్ లోను జస్ట్ స్లోగా వెళ్తున్నప్పుడు టర్న్స్ లోను కొంచెం వెయిట్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఓకే. సౌండ్ ఎలా ఉంది మీకు? వెహికల్ ఎగ్జాస్ట్ నోట్ ఎలా అనిపిస్తుంది? అంటే స్టాక్ నేనైతే స్టాక్స్ ఏ ఉంచాను, Stocks ఏ ఏం ఉంచారా? మార్చలేదు. ఎందుకు? మరో నాకు లౌడ్ వాయిస్ నాకు ఇష్టం ఉండదు. లౌడ్ నాయిస్ ఇష్టం. ఇది బాగుంది, బట్ నేను చేంజ్ ఎందుకు చేయాలనుకున్నానంటే స్టాక్ సైలెన్సర్ కొంచెం హెవీ లుక్ కనపడుతుంది, కొంచెం బ్రాడ్ గా కనపడుతుంది. వెయిట్ కూడా అనుకుంటా కదా వెయిట్ నాకు తెలియదు, నాకు వెయిట్ ఉంటుందేమో తెలియదు. ఓకే, వెయిట్ గురించి తెలియదు. నేను బయట వేరే చూస్తే దీనికన్నా సైజ్ కొంచెం తక్కువ ఉన్నది, మార్చుకుందాం అనుకున్నాను కానీ బట్ స్టిల్ లీగల్ ఇష్యూస్ ఉంటాయి అనేసి నేను తీసుకోలేదు. సో మీకు ఈ వెహికల్ నడుపుతున్నప్పుడు ఏదైనా వైబ్రేషన్స్ ఫీల్ కావడం కానీ అలాంటిది ఏమైనా అనిపించింది ఎప్పుడైనా? వైబ్రేషన్స్ ఎప్పుడు ఫీల్ అవ్వలేదు, కానీ ఒక్కసారి వాబలింగ్ వచ్చింది. దట్ ఈస్ నాకు టైర్ పోవడం వలన వాబలింగ్ అయితే వచ్చింది. దెన్ నేను షోరూమ్ వాళ్ళకి చూపిస్తే వాళ్ళు టైర్ చేంజ్ చేసుకోండి అని అన్నారు. టైర్ చేంజ్ చేసిన తర్వాత ఆ వాబ్లింగ్ కంప్లీట్ పోయింది. టైర్ వాబ్లింగ్ కూడా రావట్లేదు. సో స్టాక్స్ నుంచి మీరు ఇప్పుడు అప్గ్రేడ్ అయ్యారు. అవునవును, అప్గ్రేడ్. దీని వల్ల ఏం బెనిఫిట్ వస్తుంది మీకు? బటన్ టైర్స్ వల్ల ఏమైనా బెనిఫిట్ వచ్చిందా, లేకపోతే ఏమైనా డిసడ్వాంటేజ్ ఉందా? యాక్చువల్ గా ఈ టైర్స్ నేను చేంజ్ చేయడానికి కారణం మేము లదాఖ్ వెళ్ళడానికి చేంజ్ చేసినట్టున్నాం. అది ఆఫ్ రోడ్ సెక్షన్ ఉంటది అనేసి గ్రిప్ కైండ్ ది బటన్ టైర్స్ తీసుకున్నాము. ఇది రాల్కోది. టూర్ అంతా బాగుంది, నాకు గ్రిప్పింగ్ అంతా బాగుంది. బట్ ఇక్కడ సిటీ రైడ్స్ లో, సిటీ సాఫ్ట్ రోడ్స్ లో అయితే గనక వాటర్ మీద వెళ్ళిందంటే స్కిడ్ అవుతుంది. దట్ ఈస్ ఓకే, వాటర్ పైన వెళ్తే గ్రిప్ ఉండట్లేదు. మేబీ ఎయిర్ ప్రెషర్ అయినా కూడా ఉండొచ్చు కదా? లేదు, ఎయిర్ ప్రెషర్ నేను రెగ్యులర్ గా నేను చెక్ చేసుకుంటాను. సో దాని వల్ల అయితే ఇష్యూ లేదు. బట్ సిటీలో యూఆర్ ఫేసింగ్ స్కిడ్ అవడం కానీ గ్రిప్ ఓన్లీ వాటర్ ఎందుకంటే అదేంటి స్టాక్ టైర్స్ మీద ఇచ్చినప్పుడు నాకు ఆ ఫేస్ చేయలేదు నేను అటువంటి వాటర్ మీద. టైర్స్ అయితే నన్ను అడిగితే హార్డ్ సాఫ్ట్ కాంపోనెంట్ టైర్స్ ఏమో, ఇది హార్డ్ కాంపోనెంట్. అవునవును. ఓకే, ఇంతవరకు ఏదైనా మీరు ఈ వెహికల్ పైన ఆల్మోస్ట్ 30,000+ కిలోమీటర్స్ నడిపారు కదా, ఏదైనా బ్రేక్ డౌన్ అని అలాంటిది ఏమైనా ఫేస్ చేసారా? బ్రేక్ డౌన్ ఇంజిన్ వైజ్ ఏమీ లేదు, జస్ట్ ఒక పంచర్ అవుతే కొంచెం ట్రబుల్ ఫేస్ అయింది కానీ అదర్ దెన్ దట్ ఇంజిన్ వైజ్ నేను ఎప్పుడు ట్రబుల్ ఫేస్ చేయలేదు. ఓకే, సో మీకు రెగ్యులర్ గా పీరియాడిక్ సర్వీస్ కి కాస్ట్ ఎంత వస్తుంది? ఆయిల్ చేంజ్, జనరల్ చెకప్ కి? అరౌండ్ 1200 నుంచి 1800 మధ్యలో వస్తుంది. మీకు ఆయిలే నాకు తెలిసి 3 లీటర్స్ పడుతుంది కదా? 3 లీటర్స్, అవును, ఆయిల్ 3 లీటర్స్ పడుతుంది. మళ్ళీ మీకు రెగ్యులర్ మెయింటెనెన్స్ అదంతా ఉంటుంది కదా, సో మీరే చేసుకుంటారా లేకపోతే సర్వీస్ సెంటర్లు ఇస్తారా? ఆయిల్ చేంజ్ అయితే సర్వీస్ సెంటర్ కి ఇచ్చేస్తాను, బట్ నార్మల్ చిన్న చిన్న అయితే మాత్రం మాక్సిమం చైన్ లూబ్ అంతా నేను రెగ్యులర్ గా మీరే చేసుకుంటాను. ఓకే, ఈ హెడ్ లైట్ కూడా నేనే చేంజ్ చేశాను. ఓకే, స్టాక్ ఎగ్జాస్ట్, స్టాక్ హెడ్ ల్యాంప్ నుంచి వేరే దానికి మార్చారు. ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అన్ని నేనే చేసుకున్నాను. సో ఇక్కడ చూడొచ్చు బటన్ టైర్స్, హెడ్ ల్యాంప్స్, కస్టమ్ సీట్స్, రియర్ జెర్రీ క్యాన్స్ మౌంట్, ఇవన్నీ మీరు ఎక్స్ట్రా యాడ్ చేసుకుంది. అండ్ ఇంజిన్ గార్డ్ రాయల్ ఎన్ఫీల్డ్ ఉంది దీంట్లో, అంతే కదా? అవునవును. మీకు బైక్ లా నచ్చింది అంటే నాకు ఈ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ 650లో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, లవబుల్ థింగ్ అంటే ఏమనిపించింది బైక్ లో మీకు? ఫస్ట్ వన్ చూసుకుంటే నేను ఎగ్జాస్ట్ నోట్. ఓకే, తర్వాత వచ్చి పికప్ బాగుంది అండ్ ఆ ఫీల్ బాగుంది. రైడ్ చేస్తున్నప్పుడు స్ట్రైట్ పోస్చర్, ఫీల్ బాగుంది. ఏదైనా ఇంకా చేంజెస్ రావాలనుకుంటున్నారా ఈ బైక్ లో? వెల్, నేనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అలాయ్ వీల్స్ చేంజ్ అనుకున్నాను, బట్ ఆల్రెడీ అప్గ్రేడ్ అయిపోయింది. హెడ్ ల్యాంప్ కూడా అప్గ్రేడ్ అయిపోయింది. అవును. అదర్ దెన్ దట్ నాకేమీ ఎనీథింగ్ ఈ బైక్ లేదు ఉంటే ఇంకా బాగుంటది అనిపించినట్టు?
యాక్చువల్ గా ఇది ఆడోమీటర్ ఏమన్నా కొంచెం అందులో క్లాక్ ఇచ్చుంటే బాగుండు, మరి లేటెస్ట్ దాంట్లో ఇచ్చాడో లేదు తెలియదు. లేదు, అక్కడ కూడా లేదు, క్లాక్ లేదు. ఎందుకంటే లాంగ్ డ్రైవ్స్ కి వెళ్తున్నామంటే మనకు మోస్ట్ ప్రాబబ్లీ వాచ్ టైం ఎంత అయిందని చూస్తాం. అండ్ ఇంకొక ఆప్షన్ ఏంటంటే మనకి నావిగేషన్ సిస్టమ్ కూడా ఉంటే బాగుంటది. వీళ్ళకి ఇచ్చారు యాడ్ ఆన్ కింద కానీ, బట్ అది ఓన్లీ లెఫ్ట్ అండ్ ట్రిప్ బై ట్రిప్ చూపిస్తుంది. అది అంత యూస్ఫుల్ కాదేమో అనుకున్నాను. సో మోస్ట్ ప్రాబబ్లీ అంటే అడ్వాన్స్ వచ్చింది, లుక్ వైజ్ కాకుండా మేబీ డిజిటల్ ఇచ్చి ఏదన్నా కొంచెం అప్గ్రేడ్ చేస్తే విచ్ ఇస్ అంటే రికమెండెడ్ నావిగేషన్ సిస్టమ్ ఏమన్నా వచ్చుంటే బాగుంటది అని అనుకుంటున్నా. సో ఈ బైక్ లో మీరు నెక్స్ట్ అప్గ్రేడ్ రావాల్సింది మీరు ఏమనుకుంటున్నారు అంటే జిపిఎస్ నావిగేషన్ అండ్ క్లాక్ ఉండాలి. క్లాక్ ఉంటే బాగుంటది. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ యు ఆర్ సాటిస్ఫైడ్ దిస్ మోటార్ సైకిల్? ఐఎమ్ సాటిస్ఫైడ్. ఓకే, సో డూ యూ రికమెండ్ దిస్ మోటార్ సైకిల్? అంటే ఇట్ డిపెండ్స్, నేను రికమెండ్ చేస్తాను అంటే వాళ్ళు వాట్ పర్పస్ అన్నది మెయిన్ కన్సర్న్. క్యారెక్టర్ ఆఫ్ ది పర్సన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ యు ఆర్ సాటిస్ఫైడ్. ఓన్లీ సిటీ రైడ్ ఇదే కంటే గనక ఓకే షోకి తీసుకోవచ్చు కానీ, బట్ ఇట్ ఈస్ నాట్ ఫర్ సిటీ రైడ్. లాంగ్ రైడ్స్ అంటే నార్మల్ ప్లెయిన్ రోడ్స్ వాటికి బాగుంటది. మేము ఆఫ్ రోడ్కి వెళ్ళాము, అదే మనం వెళ్ళినప్పుడు లదాఖ్ వెళ్ళాము, ఇది ఆఫ్ రోడ్ సెక్షన్ లో కూడా వెళ్ళింది నేను. కానీ నేను ఏం చేశానంటే ఇక్కడ ఫోక్స్ అడ్జస్ట్ చేశాను, హైట్ చేశాను. ప్లస్ వెనకాల కూడా షాక్ అబ్జర్వర్స్ మొత్తం హైలో పెట్టేస్తాను. సో సాఫ్ట్ నుంచి హార్డ్ అవ్వడం, సో దట్ అంటే మనకి గ్రౌండ్ క్లియరెన్స్ పెరుగుతుంది కాబట్టి. అది 1 ఇంచే పెరిగింది. కొన్ని ఇష్యూస్ తగిలినాయి నాకు అక్కడ లదాఖ్ లో. ఒక స్టోన్ మీద ఆగిపోయింది వెహికల్, అప్పుడు నాకు కొంచెం ఇబ్బంది అయింది. సో అంతే. సో ఈ బైక్ మీరు లదాఖ్ లో వాడారు, మీరు లాంగ్ రోడ్స్ హైవేస్ లో వాడారు, లోకల్ సిటీస్ లో వాడారు. సో యూఆర్ సాటిస్ఫైడ్ విత్ ద మోటార్ సైకిల్. ఈ బైక్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో దే షుడ్ బి వాళ్ళు కూడా ఈ కేటగిరీలో వాడొచ్చు అని చెప్పి వాడచ్చు అంట. వాళ్ళు ఆఫ్ రోడ్ అంటే జస్ట్ కొంచెం ఆలోచించండి, ఇదేమి వెళ్ళదు అని కాదు, కొంచెం ఆలోచించండి. ఎందుకంటే గ్రౌండ్ క్లియరెన్స్ కొంచెం. బట్ దిస్ ఈస్ నాట్ ఫర్ ఆఫ్ రోడింగ్, దిస్ ఈస్ ఫర్ టూరింగ్ పర్పస్ కి. టూరింగ్ చేయడానికి ది బెస్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఆర్ ఎల్స్ సూపర్ బైక్స్ కి వెళ్లే ముందు ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ దట్ 40 PS ఆఫ్ పవర్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ బైక్. సో థ్యాంక్ యూ మిస్టర్ అభిలాష్, మా కోసం వచ్చి ఇంతసేపు టైం స్పెండ్ చేసి మా వ్యూవర్స్ కోసం చేసినందుకు. సో వీడియో నచ్చినట్టయితే కమెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో మీరు కూడా చెప్పొచ్చు మిషన్ మ్యాడ్నెస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్. బాయ్, టేక్ కేర్, నెక్స్ట్ వీడియో.